CMR Ashadam Shravanam Super Sale up to 66% off. 1+1 offers, combo offers, inka marenno. రాబర్ట్ వాద్రా మరొకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సంజయ్ బండారి మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో కాసేపటి క్రితమే ఈడీ విచారణకు హాజరయ్యారు రాబర్ట్ వాద్రా. సంజయ్ బండారి ఆర్థిక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు ఆయన. సంజయ్ బండారి వాద్రాకు సన్నిహితుడు. 2009లో ఆయన కొనుగోలు చేసిన ఆస్తులకు వాద్రానే లబ్ధిదారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో బినామీ లావాదేవీలు మనీ లాండరింగ్ కి సంబంధించి వాద్రాను క్వశ్చన్ చేయనుంది. రైట్, రాబర్ట్ వాద్రా మరొకసారి ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, ఈడీ విచారణ ఇంకెత్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈ రోజే రౌజేవిల్ కోర్టులో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ పైన ఒకవైపు విచారణ జరిగింది. ఇక మరోపక్క ఈడీ కార్యాలయానికి రాబర్ట్ వాద్రా హాజరయ్యారు. ఏదైతే సంజయ్ బండారికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. వాస్తవానికి ఏదైతే విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి సంజయ్ బండారితో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ చేసి, అంటే ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని విదేశాలకు పంపించి అక్కడ ఆస్తులుగా మార్చారు అనేది ఇక్కడ ఆరోపణ. సో దానికి సంబంధించి గతంలో కూడా ఇది పలుసార్లు రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. 1-2 సార్లు కూడా ఈడీ ముందు హాజరయ్యారు. మరోసారి ఈ రోజు విచారణకు తెలిసింది. అయితే ఈ విషయంలో ఇప్పటికే రాబర్ట్ వాద్రా మాత్రం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశారు. ఇదంతా కూడా రాజకీయ కక్షతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా, ఇటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కల్పించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కీలక అంశాల్లో తమ వద్ద సంజయ్ బండారితో జరిగినటువంటి మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఈమెయిల్స్ కావచ్చు, తర్వాత మెసేజ్లు ఇవన్నీ కూడా తమ వద్ద ఉన్నాయి. ఖచ్చితంగా ఇందులో రాబర్ట్ వాద్రా ప్రమేయం ఉందంటూ ఈడీ ఒకవైపు విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రాబర్ట్ వాద్రాను ఈడీ నోటీసు ఇచ్చి పిలిపించింది. సో ప్రస్తుతం అయితే రాబర్ట్ వాద్రాను ప్రత్యేకంగా ఈడీలో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసులో విచారణ జరుపుతుంది. ఓకే రాజు.